ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఇమేజ్ అయితే ఉందో యాక్చువల్గా నేను ఎక్కడ సూట్ వేసుకోలేదన్నమాట. జస్ట్ నేను ఒక ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా ఇలా సూట్ వేసి ఇలా జనరేట్ చేశాను అనమాట. ఇప్పుడు కొత్తగా గూగుల్ కంపెనీ వాళ్ళ నానో బనానా ఇమేజ్ జనరేటర్ ద్వారా మీరు డిఫరెంట్ ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఇచ్చిన ఇమేజ్కి ఇలాగ డ్రెస్సింగ్ స్టైల్ మార్చొచ్చు, లేకపోతే మీరు వేరే లొకేషన్లో ఉన్నట్టు యాడ్ చేయొచ్చు. అంతేకాకుండా మీ ఇమేజ్ని కన్సిస్టెంట్గా కూడా జనరేట్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ జెమినై మోడల్లోకి వెళ్ళిన తర్వాత ఒక ప్రాంప్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. కింద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఏదైనా ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఒక తెలుగు గర్ల్ ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. సో ఇమేజ్ రిఫరెన్స్ తీసుకుని నాకు కన్సిస్టెంట్ ఇమేజెస్ కావాలని చెప్పి ఇలా డిఫరెంట్ వేస్లో ఇమేజ్ జనరేట్ చేయమని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను అనమాట. సరే మీరు గమనించండి, ఇది యాక్చువల్గా జనరేట్ చేసిన ఇమేజ్. సో అమ్మాయి కాలేజ్ గర్ల్ కింద ఒక ఇమేజ్ జనరేట్ చేసింది. టెంపుల్కి వెళ్తే ఎలా ఉంటుందో ఆ ఇమేజ్ కూడా జనరేట్ చేసింది. నెక్స్ట్ ఆ అమ్మాయి మాల్కి వెళ్తే ఎలా ఉంటుందో కూడా జనరేట్ చేసింది. సో ఇలాగా మీ యొక్క ఏదైనా ఒక ఇమేజ్ జనరేట్ చేసి దాని యొక్క కన్సిస్టెన్సీ ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు, లేదా మీ ఇమేజ్ ఇన్పుట్ ఇచ్చి కూడా కన్సిస్టెంట్ ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. దాని గురించి డెడికేటెడ్ వీడియో మన ఏ తెలుగు ఛానల్లో అప్లోడ్ చేసాం. అలానే మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖున స్టార్ట్ అవుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.